ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీ దేవుడైన యెహోవా మీ పక్షాన యుద్ధము చేయువాడు కనుక భయపడకుడి, మీరు వారికి భయపడకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుడే మన పక్షమున యుద్ధం చేయవాడు కనుక ఎటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటికి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యుద్ధం మనకు కాదు చేసేది, దేవాతి దేవుడే మన పక్షాన నిలబడి ఆయన యుద్ధం చేయబోతున్నాడు కనుక ప్రతి పరిస్థితిలో మనం ధైర్యంగా నిలబడాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని చూసి మనం భయపడిపోకూడదు. వాటిని చూసి మనం చెడియకుండా ధైర్యంగా నిలబడితే దేవుడే మన పక్షా నుండి ఆయన యుద్ధం చేయవాడై ఉన్నాడు గనుక ఆయన మన పక్షా నుండి యుద్ధము చేసి మనకు జయము కలుగ చేయనుగాక. ఆమేన్.